ఈద్ రోజు కూడా మంచి డ్రెస్ వేసుకుంది. ఆ గ్లో అవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో నాకు ఆ డల్నెస్ తెలుస్తుంది ఫేస్ లో. కానీ ఓకే, అవుట్ ఆఫ్ ఏదో కన్సర్న్ అయిపోయింది, చిన్నగా అయింది, అక్కడ అయిపోయింది. అలా వద్దు హాస్పిటల్కి, ఊరికి హాస్పిటల్కి ఏం వెళ్తావు, నువ్వు రెస్ట్ తీసుకో అని అసలు రాడు లేపడు. అలాంటిది వాడు వచ్చి లేపగానే నాకు అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళు ఇంత రాత్రి. ఎక్కువ అన్బేరబుల్ పెయిన్ వస్తే డోలో వేసుకోమన్నారు, లేదంటే హాస్పిటల్కి వస్తే వాళ్ళు చిన్న సిరింజ్, ఒక చిన్న ఐవి ఎక్కిస్తారు. ఎంత ప్రేమించే మొగుడైనా, ఎంత మీకు చాలా క్లోజ్ ఉన్నా వాళ్ళకి మన పెయిన్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ గా, మదర్ గా మన ఇవి వాళ్ళకి తెలియదు. మనం అప్పటికే పని అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి అబ్బా కష్టపడ్డావురా ఈరోజు, చాలా టైర్డ్ అయిపోయాము, బెడ్ దొరికితే పడుకుందాం అని లోపలికి వెళ్తే కొట్టుకుంటుంది. ఎప్పుడైనా ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఒక 5-10 వేలు బొక్క పెట్టుకోవాలి. దుబ్బేమంటున్నావా? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఇది ఉందో, దట్ నాకు ఒంట్లో బాగాలేక ఫైబ్రాయిడ్ అయింది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ అందరితో షేర్ చేశాను కదా. చాలామంది దానికి రెస్పాండ్ చేశారు అండ్ అంత లవ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఆ వీడియోలోనే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏమనుకున్నారు ఏంటి అదంతా కూడా చెప్దాం అనుకున్నాను. బట్ దెన్ ఒక వీడియో ఇంట్లో అసలు, బికాజ్ నేను చెప్పాను కదా నాకున్న పెయిన్కి నేను అసలు ఏది వ్లాగ్ చేయలేదు ఆర్ ఏ మూమెంట్స్ మీకు చూపించలేకపోయాను. బికాజ్ అది ప్రాబబ్లీ మీరు వీడియోలో చూసుంటే, వీడియో ఫార్మాట్లో చూసుంటే మీకు అర్థమయ్యేది ఆ పెయిన్ ఇంటెన్సిటీ. బట్ దెన్ యాజ్ ఐ సెడ్, అక్కడ ఆ మూమెంట్లో నేను ఏడుస్తున్న టైంలో కానీ, నొప్పితో కష్టపడుతున్న టైంలో కానీ మేము రికార్డ్ చేయలేకపోయాం కదా. చేయలేకపోయామేంటి, ఆబ్వియస్లీ ఎవరు చేయలేరు, సో అందుకే చేయలేదు. కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నప్పుడే స్నిప్పెట్స్ తీసుకున్నాను, అది కూడా ఫర్ సేక్ ఆఫ్ మెమరీ ఆర్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి. బట్ అసలు ఏమైంది, ఎలా నా ఫేస్ కానీ నేను కష్టపడుతున్నప్పుడు ఫ్యామిలీతో షేర్ చేస్తే వాళ్ళ రియాక్షన్ అదంతా కూడా వాళ్ళ నోట వింటే ప్రాబ్లం నీకు అర్థమవుతుంది కదా. సో అందుకే నేను అనుకున్నాను, సరే ఈ వీడియోలో మా హస్బెండ్ అన్వర్ జాన్ని, మా అత్తగారిని, వాళ్ళందరిని అడిగి హౌ డిడ్ దే ఫీల్ అది తెలుసుకొని మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి. ఫస్ట్ అయితే నేను మా మమ్మీకి, మా అక్కకి, మా చెల్లికి, మా ఇంట్లో వాళ్ళకి, నా సైడ్ నేను ఎవరికి చెప్పలేదు 2 days వరకు. 1st Jan మధ్యాహ్నం నొప్పి స్టార్ట్ అయింది. 1st, 2nd చెప్పలేదు. 2nd రాత్రి ఏదైతే నేను బర్త్ ప్లేస్ Cloud9కి వెళ్ళాను, ఆ రోజు ఆఫ్టర్ నా ఇంజెక్షన్ బెటర్ ఫీల్ అయ్యాక వాళ్ళకి చెప్పాను, ఇలా జరిగింది, నిన్న రాత్రి ఇవాళ రాత్రి ఇలా జరిగింది, రేపు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, రేపు డాక్టర్ని కలుస్తానని చెప్పి అప్పుడు చెప్పాను అనమాట. మా మమ్మీ అసలు ఒకటే ఏడుపు, ఏమైపోయింది అని టెన్షన్ అనమాట. అల్హమ్దుల్లా అంతా బాగుంది, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని చెప్పి అప్పుడు మా మమ్మీకి చెప్పాను. బట్ బికాజ్ మా అత్తగారు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మొత్తం అబ్జర్వ్ చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ మా అత్తగారిని అడిగి తెలుసుకుందాము వాట్ ఈస్ హర్ ఒపీనియన్, తనకి ఏం అనిపించింది. ఎందుకంటే నాకు నొప్పి నేను ఫీల్ అవ్వక ముందే మా అత్తగారు చూసి నన్ను అడిగారు, సమీరా ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి. సో ఫస్ట్ మా అత్తగారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం సమీరా షరీఫ్ గారు. సో నేను బేసిక్గా నా ఫైబ్రాయిడ్ గురించి మా వాళ్ళకి చెప్పాను. ఓకే, ఆ వీడియో పోస్ట్ చేశాను అండ్ దే కైండ్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా షేర్ చేశారు. మనం ఆఫీస్లో అదంతా వ్లాగ్ చేయలేదు, ఒక సిట్ డౌన్ వీడియోలో నేను చెప్పాను కదా. నేను చెప్పింది వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అవన్నీ పక్కన పెట్టేస్తే, యు ఆర్ ద వన్ హూస్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ మీ ఫ్రమ్ ద డే 1. 1st April నేను అంటే ఈదైన వెంటనే నెక్స్ట్ డే లేచిన దగ్గర నుంచి నాకు నొప్పి తెలియలేదు, కానీ నాలో ఉన్న నొప్పి నా మొహంలో మా అత్తగారికి తెలిసేసింది. కనెక్షన్, ప్రేమ అలాంటిది. సో అసలు ఎలా నేను అంటే సరే అంతేనా, అది మీకు ఎలా వాట్ యూ ఫెల్ట్ ఆర్ యునో, ఆ తర్వాత నేను ఎలా నా అంటే నొప్పి ఎలా తెలియజేశాను ఆర్ ఎంత కష్టపడ్డాను, వాట్ డిడ్ యూ సీ అండ్ వాట్ డిడ్ యూ ఫీల్. అంటే యాక్చువల్గా ఈద్ రోజు నుంచి మార్నింగ్ నుంచి కొంచెం డల్గా ఉందండి, తనకు తెలియలేదు, కానీ ఐ కుడ్ సెన్స్. అంటే నేనేమనుకున్నానంటే
వెయిట్ పెరుగుతుంది. ఇంకా అర్హాన్ పెద్దోడు అవుతున్నాడు కదా, వాడిని ఎత్తుకోవడం, ఇక్కడ అల్లరి చేస్తూ ఉంటాడు. ఒక్క సెకండ్ కూర్చోదు, వాడు వెనకాలే తిరుగుతూ ఉంటది, రెస్ట్ తీసుకోదు. అండ్ రంజాన్ అనగానే ఇంక ఇంట్లో కూడా హడావుడి అవన్నీ ఉన్నాయి. సో మేబీ కదా ఒక పక్కన తను బ్లాగ్స్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి, అరాన్ని చూసుకోవాలి, తను చూసుకోవాలి, ఇవన్నీ స్ట్రెస్సే. సో ఎంత ఇంటి పని చేయదని పక్కన పెట్టినా ఇవన్నీ స్ట్రెస్సే. సో దానివల్ల అనుకున్నాను నేను. అండ్ ఈ రోజు కూడా మంచి డ్రెస్ వేసుకుంది, ఆ గ్లో అవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో నాకు ఆ డల్నెస్ తెలుస్తుంది ఫేస్ లో. సరే ఏదో ఆలోచిస్తుంది, ఏదో లోగా ఉంది అనుకున్నాను. ఆ రోజు ఇంకా నేను పనిలో ఉండి మర్చిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూస్తే ఫేస్ అలాగే డల్ గా ఉంది. సో నేను అప్పుడు ఏం మాట్లాడలేదు, వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయింది, అర్హాన్ని స్కూల్కి పంపించేసి. సో నాకు ఎందుకో అది హిట్ అవుతూ ఉంది. అరే నేను అడగలేదు కదా, అడుగుదామని వస్తే తను లాక్ వేసుకుంది, రూమ్కి స్నానానికి వెళ్ళింది. సరే వచ్చిందా, తను ఫ్రెష్ అప్ అయి వచ్చి వచ్చిందని నేను అడిగాను ఇమ్మీడియట్లీ, వై ఆర్ యూ ఓకే సమీరా అనేసి. యా ఐమ్ ఓకే ఫైన్ అంటే, ఆల్ ఓకే అంటే ఆల్ ఓకే అంది. ఎందుకు అలా అడుగుతున్నారంటే, లేదు కొంచెం డల్ గా కనిపిస్తున్నావు అందుకే అడుగుతున్నాను అన్న. లేదు ఆల్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్తుంది. అట్లేం లేదే అంటుంది, కానీ నాకు ఫేస్ లో తెలుస్తుంది ఆ డల్నెస్. అంటే మేబీ లోపల నుంచి అది ఉండిందేమో, తనకు తెలియలేదేమో. అడిగాను, బానే ఉంది అంది. కాసేపట్లో చూస్తే ఈవినింగ్ నొప్పి అని ఏడవడం స్టార్ట్ చేసేసింది. అంటే జస్ట్ 7th మంత్ ఇప్పుడే స్టార్ట్ అయింది తనకి, కానీ 7th మంత్ లో పెయిన్ అనగానే ఒక టెన్షన్ పడిపోతాం. నాకు చెప్పలేదు, అన్వర్కి చెప్తే అన్వర్ వచ్చి చెప్పాడు, సరే నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపు పడుకో అని. అన్వర్ వద్దు ఊరికి హాస్పిటల్కి ఏం వెళ్తావు, నువ్వు రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టాడు. సరే కొంచెం లైట్ డౌన్ అయితే నేను కూడా వచ్చి టచ్ చేసి చూస్తే లేదు, ఒక్క పక్కనే ఉంది అని చూపించింది. సరే ఒక్క పక్కనే పెయిన్ అంటే నేనేమనుకుంటున్నానంటే, అర్హాన్ని అలా కూర్చొని ఎత్తుకుంటుంది కదా, అక్కడ ఎక్కడైనా నర్వ్ కాట్ అయి ఉంటుంది, కడుపులో ఒక్కొక్కసారి పట్టేస్తుంది కదా, ఎలా పడితే అలా కూర్చుంటుందండి, ఎలా పడితే అలా వాడిని ఎత్తేసుకుంటూ ఉంటుంది. ఇంకా అర్హాన్ పెద్దోడు అయ్యాడు, బరువు పెరుగుతాడు, చూసుకోదు, అవన్నీ టక్కని ఎత్తేసుకుంటుంది. సో అది ఏదైనా అయ్యి ఉంటుంది, మేబీ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అనుకున్నాం. కానీ నైట్ అంతా అలాగే సఫర్ అయ్యింది. మళ్ళీ మిడ్ నైట్ అన్వర్ వచ్చి నన్ను లేపాడు. నన్ను లేపితే నాకు అసలు అంటే అర్థం కాలేదు నాకు. అసలు రాడు లేపడు, అలాంటిది వాడు వచ్చి లేపగానే నాకు అర్థం కాలేదు, ఎందుకు వీడు ఇంత రాత్రి. నాకు సెన్స్ ఏంటంటే అప్పుడే రంజాన్ అయింది, 3 o'clock సైరీకి లేపుతున్నాడు, సైరీ టైం అయిందేమో అని ఒక సెకండ్ ఆలోచిస్తే మళ్ళీ టక్కని అలర్ట్ అయితే లేదు సమీరాకి పెయిన్ వస్తుంది, నువ్వు అర్హాన్ని చూసుకుంటావా అనేసి. సరేనా ఏమైంది చూస్తానని లోపు నేను బయటకు కూర్చున్నాను. ఎందుకంటే అర్హాన్ ఇంకా అప్పుడే లేసాడు, డిస్టర్బ్ అయ్యి లేసేసాడు. ఇప్పుడు లోపల వెళ్తే అందరూ మళ్ళీ క్రాంక్ అవుతాడని నేను ఇక్కడ బయట కూర్చున్నా. నా లోపు ఈ మొగుడు పిల్లలేదో లేవు, తీసుకెళ్దాం అర్హాన్ని, వద్దు అని వీళ్ళు డిస్కషన్ అనమాట. మొత్తానికి అర్హాన్ లేసేసారు కాబట్టి నేనే చెప్పాను, నేను తీసుకెళ్దాం, నేను కూర్చుంటాను, వాడిని తీసుకొని మీరు వెళ్ళి చూపించానని. నిజంగా చెప్తున్నానండి, ఎవ్వరు వాడు 3.5 years చిన్నోడంటే ఎవ్వరూ నమ్మరు. అంత అండర్స్టాండింగ్, అంత మెచ్యూరిటీ వాడికి. అల్హమ్దులిల్లా ఎవ్వరి దిష్టి వాడికి తలగకుంటూ అల్లరి చేస్తాడు. కానీ వాడి అండర్స్టాండింగ్ చూడండి, ఇంత చిన్న వయసులో కూడా వాడి నాన్న వద్దు నువ్వు ఉండు, నేను అమ్మని తీసుకెళ్తాను అంటున్నాడు. ఒక పక్కన సమీర వాడిని వదిలిపెట్టి వెళ్దాము, మార్నింగ్ స్కూల్ అని వాళ్ళ డిస్కషన్లో అర్థం చేసుకొని వాడికి వెళ్ళాలి. ఏం చేయాలి వాడే చెప్తున్నాడు, మై ఆతు దాదీ కే సాత్ బైఠతుం బాహర్ ఆప్ లోగ్ జాओ, నేను కార్లో కూర్చుంటాను, నాన్నమ్మతో మీరు వెళ్ళేసి రండి అని. ఎంత అండర్స్టాండింగ్ అంటే, ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశాడు. నేను కార్లో కూర్చున్నాను, స్టోరీ చెప్తూ ఉన్నాను, ఆ సేపు అంతా కామ్గా క్వైట్గా ఎంత స్వీట్గా ఉన్నాడంటే అంత స్వీట్గా హ్యాండిల్ చేసాం. మేము వచ్చేసరికి 3:34 అయిపోయినాయి ఇంటికి వచ్చి. సరే అయిపోయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తనకు అలాగే పెయిన్ కంటిన్యూ అయింది. అండ్ మళ్ళీ ఆ రోజు నైట్ బిఫోర్ అంటే 7:30, 8కే స్టార్ట్ అయిపోతే నేనే చెప్పాను అన్వర్కి, లేట్ చేయొద్దు, మళ్ళీ ఇప్పుడు తగ్గింది పర్వాలేదు అని అంటే చాలా అన్బేరబుల్ గానే ఉండింది తనకు. పాపం నడవడానికి కూడా రాలేదు చాలా అంటే తను నడవడం కూడా అంటే నడవే పొజిషన్ అంటే కాలెత్తి పెడుతుంటే పెయిన్ వస్తుందని అర్థమైంది. సిస్ట్ గురించి విన్నాము, ఈ ఫైబ్రాయిడ్ ఇవన్నీ కూడా అంటే సిస్ట్ గురించి తెలుసు, ఇదంతా నాకు అంత డీటెయిల్ గా తెలియదు. ఏదో నర్వ్ కాటే అనుకుంటున్నాను నేను కూడా.
సరే డాక్టర్స్ చెప్పారు అయిపోయింది. సెకండ్ డే అన్బేరబుల్ అయింది, నాకు భయం వేసిందండి. సెకండ్ డే ఐ వాజ్, ఫస్ట్ డే ఏదో అనుకున్నాను కానీ సెకండ్ డే నాకు టెన్షన్ వచ్చేసింది, ఏమైంది ఏంటి చాలా మాట్లాడుతున్నాను. లేదు తెలియాలి కదా మన వాళ్ళకి. సో నాకు భయం వేసి టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చి లేదు ఇప్పుడు తను రిలాక్స్డ్ గా ఉన్నా మళ్ళీ అర్ధరాత్రి లేపుతుంది పెయిన్ తో, ఇట్స్ బెటర్ ఇప్పుడు వెళ్దాం, లైట్ కాదు, ఇప్పుడే పడుకున్నాడు అర్హాన్, మీరు వెళ్ళండి ఇప్పుడే లెగడవాడు నేను చూసుకుంటానని వాళ్ళు పంపించాను. ఓకే అర్హాన్ లేచి తర్వాత మాతో ఆడుకున్నాడు అనుకోండి. మమ్మ అని 2 సార్లు అడిగాడు, తర్వాత కోపం వచ్చింది, వద్దు మాకు మా అమ్మ వద్దు అన్నాడు. నాకు ఆకలిస్తుందంటే బయటికి తీసుకొస్తే మా అందరితో ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి అర్థమైపోయింది అమ్మ హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా నేను వీళ్ళతో ఆడాలి అని, మేల్కుండాలని ఆడుకున్నాడు. వీళ్ళు కూడా వెళ్ళారు. సో దీనికి సొల్యూషన్ ఏం లేదు, అంటే పెయిన్ యూ హ్యావ్ టు బేర్ ఇట్ టిల్ డెలివరీ. అంటే ఏదో ఒక పెయిన్ నార్మల్ గా డెలివరీ అప్పుడు నాకు ఇట్లా ఈ హిప్ లో పెయిన్ వచ్చేది, తమసం కూడా హిప్ లో పెయిన్ వచ్చేది, ఒక కాలంతా లాగుతూ ఉంటది, అది డెలివరీ తర్వాతే పోతుంది. సో కొందరికి అలా వచ్చిపోతుంది, అది సేమ్ పెయిన్ అనమాట. చాలా లేట్ గా వచ్చింది, అల్హమ్దులిల్లా 7th month లో వచ్చింది. కొందరికైతే 4-5 months కే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బట్ బై గాడ్స్ గ్రేస్ అల్హమ్దులిల్లా ఈ 3-4 days నుంచి చాలా యాక్టివ్ గా ఉంది. అయిన తర్వాత షీజ్ నార్మల్. అప్పుడప్పుడు కొంచెం అటు పక్కన పడుకున్నప్పుడు పెయిన్ వస్తుందంట, బట్ అదర్వైజ్ షీజ్ ఓకే. ఎక్కువ అన్బేరబుల్ పెయిన్ వస్తే డోలో వేసుకోమన్నారు, లేదంటే హాస్పిటల్కి వస్తే వాళ్ళు చిన్న సిరింజ్, ఒక చిన్న ఐవి ఎక్కిస్తారు, అది కూడా మైల్డ్ పెయిన్ కిల్లర్ అనమాట. మైల్డ్ పెయిన్ సేఫ్ ప్రెగ్నెన్సీ కోసం చిన్న మైల్డ్ ఇది అనమాట. అదర్వైజ్ అల్హమ్దులిల్లా ఏం లేదు, షీస్ ఫైన్ నౌ. ఆ 2 days మాత్రం చాలా టెన్షన్ పడ్డావు. అంటే డిస్టి అంటారు అందరూ, కరెక్ట్ డిస్టి కూడా అయి ఉంటది, కానీ ఇంకా దిస్ ఇస్ అవర్ జాబ్, దిస్ ఇస్ అవర్, సో ఇది కూడా మేము షేర్ చేసుకుంటున్నాం. డిస్టి అని మేము ఆగలేదు, మేము మాట్లాడుతున్నాం. సో దిస్ ఇస్ అవర్ ప్రొఫెషన్ యాక్చువల్ గా. మనం షేర్ చేస్తే 10 మందికి యూస్ఫుల్ అవుతుంది, 10 మందికి తెలుస్తుంది, అండ్ మా పాజిటివిటీ మేము షేర్ చేస్తూ ఉంటాం. సో ఇదేంటంటే ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటదని షేర్ చేయడమే తప్ప. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు డిస్టి కూడా తగలకూడదు, ఎందుకంటే ద వే వి క్యారీ ఆర్ పాజిటివిటీ, అంటే ఆ పాజిటివిటీ ఎంత స్ప్రెడ్ చేయాలని చూస్తానంటే నేను అల్హమ్దులిల్లా బ్యాడ్ కూడా నెగిటివ్ కూడా వెళ్ళిపోవాలి మా దగ్గర నుంచి, మా దర్యాపులు కూడా రాకూడదు. కానీ ఓకే, అవుట్ ఆఫ్ ఏదో కన్సర్ట్ అయిపోయింది, చిన్నగా అయింది, అక్కడ అయిపోయింది. అల్హమ్దులిల్లా షీఈస్ ఫైన్ నౌ, నథింగ్ టు వరీ. అండ్ ఇలాగే హ్యాపీగా, అంటే షీఈస్ నో డౌట్ అ వెరీ హెల్దీ అండ్ వాట్ యాక్టివ్ ఉమెన్. నార్మల్ గా చాలా మంది డల్ గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, పని చేయని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక పక్కన కూర్చున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ తను యాక్టివ్ గా ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం రాదు, నార్మల్ డెలివరీ అవుతుంది. అది అర్హాన్ టైంలో కూడా చాలా ఈజీ, సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయింది, ఇప్పుడు కూడా అవుతుంది. జస్ట్ అ స్మాల్ డిస్ట్రాక్షన్ అంటారు కదా, అలా వచ్చింది అంతే, అది వచ్చింది అలా వెళ్ళిపోతుంది. అండ్ లిటరలీ పీపుల్ కి 3 months కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది, అండ్ నాకు నాట్ ఈవెన్ 3 days అల్హమ్దుల్లా పెయిన్ తగ్గిపోయింది. నైట్ కి అంటే మార్నింగ్ థర్డ్ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం వరకు పెయిన్ ఉంది, ఇంకా 4th, 5th, ఇవాళ 6th, అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ బెటర్. సో అదనమాట మా అత్తగారి పర్స్పెక్టివ్. మా అన్వర్జాన్ని కూడా అడిగి తెలుసుకుందాము ఆయన ఫీలింగ్ ఏంటో, బికాజ్ ఆయన్ని నేను సడన్ గా నొప్పి అని అలా టార్చర్ చేశాను. అంటే మెన్స్ కి తొందరగా అర్థం కాదండి, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఇట్స్ బేరబుల్ అన్నారు కదా, అంటే భరించాలి అంటారు. ఎంత ప్రేమించే మొగుడైనా, ఎంత మీకు చాలా క్లోజ్ ఉన్నా వాళ్ళకి మన పెయిన్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ గా, మదర్ గా మన ఇవి వాళ్ళకి తెలియదు. అంటే వాడు కావాలని చేయరు, బై నేచర్ మెన్స్ ఆర్ మేడ్ లేదు, బై నేచర్. సో దట్ ఈస్ ద అంటే రియాలిటీ. ఇంకా వాడు మాట్లాడతారు కదా యాజ్ యూజువల్. అస్సలాము అలైకుం అన్వర్జాన్. వాలేకుమ్ అస్సలాం. Can you come a little closer so that you're audible? సమీరా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. సో బేసిక్ గా నేను నా ఫైబ్రాయిడ్ గురించి వీడియో షేర్ చేశాను కదా, అంటే నా అసలు ఏమైంది అని షేర్ చేశాను. బట్ ఆబ్వియస్లీ మనం ఆ మూమెంట్ లో ఎంత కష్టం, పెయిన్ అదంతా రికార్డ్ చేయలేదు కెమెరాలో, బట్ అదంతా మీ మైండ్ లో, మీ కళ్ళలో డెఫినెట్ గా రికార్డ్ అయి ఉంటుంది, ఏమేమి జరిగింది, ఎలా జరిగింది. సో if there was someone who has been noticing me from the beginning, actually నాకు ఫైబ్రాయిడ్ పెయిన్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఆ రోజు మీకు చెప్పాను కూడా, మమ్మీ నన్ను అడిగారు ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి, బికాస్ షీ కుడ్ సీ నేను ఆల్రెడీ చాలా లోగా ఉన్నాను, డల్గా ఉన్నానని మమ్మీ ముందు నుంచే నోటీస్ చేస్తుండే. అండ్ చాలా దగ్గరగా చూశారు అనేది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మమ్మీ, ఆ తర్వాత మీరు, బికాస్ ఒక రేంజ్లో మిమ్మల్ని టార్చర్ చేశాను.
సో మీ ఎక్స్పీరియన్స్ మా వాళ్ళతో ఒకసారి షేర్ చేస్తే, అసలు హౌ వాజ్ ఇట్ టు సీ మీ లైక్ దట్, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ఇట్ మీ కళ్ళతో చూసినప్పుడు? అంటే నువ్వు బాధపడుతున్నావు అని చూశాను, నీకు రిలీఫ్ ఇవ్వాలనే ప్రయత్నం మాత్రం చేశాను నేను కానీ డాక్టర్స్ కానీ. బట్ ఆ నొప్పి గురించి నువ్వు మాట్లాడితేనే తెలుస్తుంది. ఫైబ్రాయిడ్ అనే పదమే నాకు ఫస్ట్ టైం అక్కడ నేను వినడం జరిగింది. అది ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయగలుగుతాం అనే ప్రశ్నలు గూగుల్లో వెతకడం, చాట్ జీపీటీలో చూడడం, లేదంటే కలిసిన ప్రతి డాక్టర్ దగ్గర మాట్లాడడం, ఏం సొల్యూషన్ లేదు. లాజిక్ దాని వెనకాల దానికి చుట్టూ బేబీ ఉందని చెప్పారు. సో అందుకే భరించాల్సిందే అని చెప్పారు. యా, సో అది నేను ఆల్రెడీ చెప్పాను ఫైబ్రాయిడ్ గురించి. బట్ నేను అంటే సరే, నన్ను కష్టంలో మీరు చూడలేకపోయారు, యూ వాంటెడ్ టు గివ్ మీ రిలీఫ్. ఆ కష్టం లెవెల్ ఎలా ఉండే అని చెప్తున్నా, అది అడుగుతున్నా. అచ్చా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. అది ఐ థింక్ లేట్ ఈవినింగ్సే ఎక్కువ తను పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చింది. మనం అప్పటికే పని అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి అబ్బా కష్టపడ్డావురా ఈరోజు, చాలా టైర్డ్ అయిపోయాము, బెడ్ దొరికితే పడుకుందాం అని లోపలికి వెళ్తే కొట్టుకుంటుంది. ఇదేంటి ఇది, ఎందుకు ఇలా అని చెప్తే ఆ భయం ఉంటుంది కదా ఎవరికైనా, ఇమీడియట్ గా హాస్పిటల్ వెతికి వెళ్ళి. సో ఇట్ వాస్ పెయిన్ఫుల్ ఫర్ హర్. అట్ ద సేమ్ టైం నేనేం చేయలేకపోయాను అనే బాధ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడినా ఇట్స్ ఆఫ్ నో యూజ్. అంటే డాక్టర్సే హ్యాండ్స్ అప్ చేసేసిన తర్వాత మన నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. బట్ ప్రాసెస్ వాజ్ హారబుల్. సో మీ వైఫ్లకు కానీ, వైఫ్లు కాదు, మీ వైఫ్కి ఏదైనా ఇలాంటిది, మీ అక్క చెల్లెలకి కానీ ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే అది అర్థం చేసుకొని వాళ్ళకి కుదిరినంత వరకు సపోర్ట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళని ఏం చెప్తారు కాస్త ఓదార్చాల్సిందిగా కోరుకుంటున్నాను. అది మాత్రమే మనం చేయగలుగుతాం. యా, సో ఎస్, ఎవరికి రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి రాకూడదు. బట్ అల్హమ్దుల్లా ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లాట్ బెటర్. అండ్ దానివల్లే యాక్చువల్లీ కెమెరా పట్టుకుంటున్నాను, ఎడిట్ చేస్తున్నాను, వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. సో నేను కూడా తను బాగా ఫీలింగ్స్ అల్హమ్దుల్లా నేను కూడా బాగా పండుకోగలుగుతాను. వాస్తవం కదా, మనుషులమే కదా. కరెక్టే. సో అది నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు హౌ హ్యావ్ దే బీన్, మెయిన్లీ వీళ్ళిద్దరు, బికాజ్ వీళ్ళిద్దరు ఎక్కువ నా చుట్టూ తిరుగుతుండే కాబట్టి, నన్ను చాలా దగ్గరగా చూశారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ మీ అందరికి చెప్దామనే. ఇంకో విషయం చెప్దామని, ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి చెప్పేస్తాను. మీ వైఫ్ కానీ, మీ సిస్టర్ కానీ, అక్కకి కానీ ఎవరికైనా వస్తే రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఇది పిచ్చిది, డాక్టర్ మొత్తుకున్నారు కానీ ఇది వినట్లేదు. సో నేను డాక్టర్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. ఎప్పుడైనా ఏడ్చుకుంటే ఫోన్ చేస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఒక 5-10 వేలు బొక్క పెట్టుకోవాలి, మళ్ళీ తినకొచ్చేసి ఇంజక్షన్ పెడతారు, మళ్ళీ ఆ ఇంజక్షన్, ఆ కడుపు నొప్పికైనా ఇంజక్షన్ నొప్పి చాలా పెద్దగా ఉందని చెప్తుంది అక్కడ హాస్పిటల్లో. ఏ అమ్మాయి ఏంది పిచ్చ, ఏం చేస్తాం, ఇక అదే ఆప్షన్ ఉంది. సో రెస్ట్ తీసుకోండి, ఇతరులాగా తినలాగా ఉండమాగండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. అది డెఫినెట్గా తగ్గుద్ది, మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ రెస్ట్ని. కాబట్టి మీరు కూడా రెస్ట్ తీసుకోండి ప్లీజ్. తప్పకుండా. థ్యాంక్ యూ. వెల్కమ్. దుబ్బేమంటున్నావా? ఈ అన్నిట్లో ఒకటి చెప్పాలి, నేను ఇంత కష్టపడుతూ, ఇంత ఒంట్లో బాగాలేదు, నొప్పిగా ఉంది, ఇంత కష్టపడుతున్నాను కదా. ఆ రోజు నేను పొద్దున్న లేచేసరికి, అంటే సెకండ్ మార్నింగ్ మేము పొద్దున్న లేచేసరికి అర్హాన్ని స్కూల్కి పంపించలేదు. ప్రిన్స్ స్కూల్కి వెళ్తున్నప్పుడు మామీకి ఒంట్లో బాగాలేదు కదా, అర్హాన్కి ఒకవేళ ఇఫ్ యూ వాంట్స్ ఎనీ ఆఫ్ మై టాయ్స్ తన్ని వచ్చి తీసుకోమని చెప్పు, ఆడుకోమని చెప్పు, ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోమని చెప్పు, బికాజ్ మామీకి ఒంట్లో బాగాలేదు కదా. అంటే అర్హాన్ ఒకవేళ ఇక్కడ టాయ్స్ తీస్తే మెస్ అవుతే నేను సర్దలేను కాబట్టి తన టాయ్స్తో ఆడుకోమని చెప్పు అని చెప్పి ప్రిన్స్ తబస్సుమ్కి చెప్పేసి వెళ్ళాడు అనమాట. ఇట్ వాస్ సో టచింగ్. అర్హాన్ కూడా ఎంత కోఆపరేటివ్ అంటే నాకు పొట్ట దగ్గర టచ్ చేసి, మమ్మ ఫైబ్రాయిడ్ హే చలే జాతా, मैं उसको ऐसा ऐसा कर तो चले जाता, निकल जाता, నేను मैं కట్ करके निकाल देता అని చెప్పి లిటరలీ పిల్లలు ఎంత కేరింగ్గా ఉండే అంటే వాళ్ళ లవ్ ఇస్ సంథింగ్ దట్ కీప్స్ అస్ గోయింగ్. చాలా బాగా చూసుకున్నారు. అండ్ మా మమ్మీ కూడా పాపం కాన్స్టెంట్లీ షీ వాస్ ట్రైంగ్ టు బీ ఇన్ టచ్. సరే నాకు ఒంట్లో బాగాలేదు, నేను మాట్లాడగలుగుతాను లేదు అని చెప్పి నేను ఫోన్ ఎత్తకపోయేసరికి మళ్ళీ టెన్షన్ అయి తబస్సుమ్కి ఫోన్ చేసి తన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, అసలు ఏముంది, హెల్త్ ఎలా ఉంది అవన్నీ తెలుసుకోవడం, అదంతా కూడా లిటరలీ నేను చెప్పాలి, ఐఎమ్ ట్రూలీ 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 బ్లెస్డ్
టు హ్యావ్ సచ్ లవబుల్ పీపుల్ అరౌండ్ మీ. మా మమ్మీ వాళ్ళు, మమ్మీ డాడీ, అక్క చెల్లి, మా బావగారు ఆర్ మరిది వీళ్ళందరూ కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, ఆర్ మా అత్తగారు, మావగారు, అన్వర్ చాన్, తబస్సుమ్, రేష్మా ఆంటీ వీళ్ళందరూ కానివ్వండి, దే హెవ్ జస్ట్ బిన్ కాన్స్టెంట్లీ సమీరా ఎలా ఉంది, సమీరా హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు తగ్గిందా అని చెప్పి. వీళ్ళు మాత్రమే కాకుండా మా హౌస్ హెల్ప్ వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి అమ్మ ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా అని చెప్పి అంతగా కన్సర్న్ చూపిస్తున్నారు. అండ్ మీరందరూ కూడా నేను రీల్ పోస్ట్ చేసిన వెంటనే గోరింటాకు రీల్ ఇలా గోరింటాకు చేయి ఇలా కెనులా చేయిగా మారిందని రీల్ పోస్ట్ చేసిన వెంటనే మీరందరూ కూడా అంత కన్సర్న్ చూపిస్తున్నారు. లిటరలీ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యు ఆర్ సచ్ లవింగ్ పీపుల్ నా అరౌండ్. అల్హమ్దుల్లా ఎంత నేను అల్లాకి థ్యాంక్ చేసినా తక్కువే. దీంతో ఈ వీడియోను ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.